ఈ నువ్వులు అలికి దాదాపు 3 నెలలు కావస్తుంది. అంటే జనవరి లాస్ట్ వీక్ లో అలికింది. ఇప్పుడు ఇది ఏప్రిల్ లాస్ట్ వీక్ కదా, ఇంచుమించు 3 నెలలు అవుతుంది. ఈ నువ్వులు ఎప్పుడైనా 3 నెలల లోపలనే కోతకు వస్తాయి. 80 నుంచి 90 రోజుల మధ్యలో అయితే కోతకు వస్తాయి. సో ఇది నువ్వుల సాగు గురించి ఆల్రెడీ నేను ఇదివరకే కొన్ని వీడియోలు అయితే చేస్తున్నా, నా ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నువ్వులు ఏ విధంగా కోస్తారు, ఏ విధంగా ఆరబెడతారని కొంతమంది కామెంట్ చేసారు. వాళ్ళ కోసమని కొంతమందికని పడచ్చు, లేకపోతే తెలిసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేసిన. ఈ నువ్వుల కోత ఎప్పుడైనా కానీ మనకు ఏ టైంలో తెలుస్తుంది అంటే, కొన్ని నువ్వులు అనేది కాయలు పేలుతాయి. అంటే ఈ విధంగా వీటి కలర్ అనేది కాయది కలర్ చేంజ్ అవుతుంది. అంటే పచ్చదనంతో ఉన్నది ఏమవుతుంది అంటే గోధుమ కలర్లో వస్తుంది. ఆ టైంలో మనకు కోతకు వచ్చిందని తెలుస్తుంది. కొన్ని కాయలు పగులుతాయి కూడా, పగిలి నువ్వులు అనేవి బయట మనకు కనబడతాయి. ఆ విధంగా వస్తే కోతకు వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే, పైన నువ్వుల పైన పూత ఉంటుంది కదా, నువ్వుల పూత మనకు అక్కడక్కడ ఒక అగిపిస్తుంది, లేకపోతే పూత అసలే ఉండదు. అట్లా ఉన్నా కూడా కోతకు వచ్చిందని మనకు తెలిసిపోతుంది. సో అట్లా నువ్వులకు చివరి భాగంలో పలచగా పలచగా పూత ఉన్నా, అసలే పూత లేకుంటున్నా, లేకపోతే కాయలు ఇట్లా పలుగు చూపినట్టు గోధుమ కలర్లో, లేకపోతే టోటల్ ఎల్లో కలర్లో ఉన్నా కూడా కోతకు వచ్చినట్టు అర్థం అన్నమాట. ఆ తర్వాత అయితే ఈ విధంగా కోస్తాము. కోసి కొంతమంది ఏంటంటే నువ్వుల సేన్లనే ఆరబెట్టుకుంటారు. ఇట్లా నువ్వుల కొయ్యలు ఉంటాయి కదా, వాటిని పీకేసి లేకపోతే ట్రాక్టర్ రోటావేటర్తో దున్నిచ్చి రోటావేటర్ చేసి వీటిపైననే పరదాలు అంటే తార్పాలిన్ కానీ లేకపోతే చీరలు కానీ పరుచుకొని వాటిపైన అయితే ఆరబెట్టుకుంటారు. ఇంకా కొందరు ఏంటంటే దగ్గరలో ఇట్లా ఏంటంటే బండలు, పరుపులు అంటాం మేము, బండలు ఇట్లా దగ్గరలో ఉంటే వాటిపైన కూడా తీసుకెళ్ళి ఆరబెట్టుకుంటాము. అవి ఎక్కువ మందికి ఇట్లా బండలు దొరికే అవకాశం ఉన్నది. అది దాదాపు ఒక 90% మంది మా సైడ్ అయితే ఉన్న సేన్లనే తోటలనే నువ్వులు కోసి ఆ నువ్వుల కొయ్య కాళ్ళు రోటవేటర్నైనా తుడించి లేకపోతే పీకేసి చీరలు కానీ పరదాలు కానీ పరిచి వాటి మీదనైతే ఆరబెడతారు. ఈ నువ్వులు మనం కోసి ఆరబెట్టినాక మనకి ఇంచుమించు ఒక 8 రోజులు లేకపోతే వారం 10 రోజులు అయితే పడుతుంది ఆరనికి. ఆ తర్వాత వీటిని ఏ విధంగా దులుపుతారు అంటే, ఏ విధంగా నువ్వులను అనేటి పొతం చేసుకుంటారు అనేది దాని గురించి అయితే ఇంకో వీడియో అయితే చేసి పెడతా. అయితే నువ్వులు మనం కోసినప్పుడు వాటిని వెంటనే మనము ఆరబెట్టకుండా మనము అట్లనే కుప్ప వేసి ఒక 3 రోజులు 4 రోజులు మనం కుప్ప పెట్టి ఉంచి దాని తర్వాత పలుచుకుంటే ఆరబెడితే కానీ సూపర్ ఒకేసారి కాయ అంతా పగిలిపోతుంది. మనం ఇట్లా ఒకే జాగాలో కుప్ప పెడితే మనం మాగబెట్టినట్టు ఉంటుంది కదా, ఆకంతా నల్లగా అయిపోయి రాలిపోయి మనం ఆరబెట్టాగానే ఎండకు పక్కన ఒకేసారి అనేది పలుగుతుంది. అట్లా కొంతమంది చేస్తారు, కొంతమంది మామూలుగా ఇట్లనే డైరెక్ట్ కోసినామంటే ఆరబెట్టేస్తారు. ఎట్లా చేసినా కూడా ఆరుతుంది మంచిగానే. కుప్ప పెట్టి ఆరబెడితే ఏంటంటే ఒకేసారి మొత్తం మగులుతుంది. ఇక మనము డైరెక్ట్ కోసి ఆరబెడితే ఏంటంటే పచ్చగా ఉంటుంది కాబట్టి ఆకుతోటి కప్పుకొని ఉంటుంది కాబట్టి కొంచెము ఒక 2 రోజులు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆరబెడతారు, ఈ విధంగా ఆరబెడతారు. ఎట్లయినా ఆరబెట్టుకోవచ్చు, ఎట్లా ఆరబెట్టినా ఆరుతుంది, దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎట్లా ఆరబెట్టినా సేమ్ ఆరుతుంది. మనకు నువ్వులు అనేటి క్వాలిటీ అనేది దెబ్బతినే అవకాశం అయితే ఏమి ఉండదు. ఎట్లా ఆరబెట్టుకొని మనము నువ్వులన్నీ పొతం చేసుకున్నా అంతే సేమ్ వస్తాయి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో ఏ విధంగా నువ్వులను అనేటివి దులుపుతారు, ఏ విధంగా పొతం చేసుకుంటారు అనేది ఇంకో వీడియో అయితే చేసి పెడతా.